మనం మంచిగా ఉండటానికే చెప్తారు కానీ వాళ్ళకి మన మీద కోపం ఉండదు. ఎందుకుంటుందండి కోపం? పిల్లవాడు పాడైపోతాడేమో అని తల్లికి కాకపోతే ఎవరికి ఉంటుంది? ప్రపంచం బాగుండాలని క్షేమం ఆశించే పెద్దలకే ఉంటుంది. ఎవరెట్టా చేస్తే నాకెందుకు అనుకుంటే వాడిని ఏమనుకోవాల్సిన పల్లె. నలుగురికి 4 దిక్కులు దానం చేశాడు. మనం ఎంత బాగా పూజ చేస్తామో అంత మనకున్నంతలో దానం చెయ్యాలి. ఆ దానాన్ని పోస్ట్ పోన్మెంట్ చేయకూడదు. 30 లక్షలు పెట్టి కళ్యాణ మండపం కంటాం, 20 లక్షలు క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తాం, 10 లక్షలు ఫోటో వాళ్ళకి ఈవెంట్ మేనేజర్లకి ఇస్తాం. చేయించిన పంతులు గారికి రేపు రండి, 4 రోజులు కనపడండి. ఏమంత కర్మ? 4 రోజులకి రావాలే వాడు అన్నం తినొద్దా? మనం ఇచ్చే రూపాయి అప్పుడు ఇచ్చేసి దండం పెట్టాలట. దాన్ని పోస్ట్ పోన్ చేస్తే దానికి వడ్డీ కట్టాల్సి వస్తుంది. అందుకనే ఇటువంటివి మనం చేయకూడదు. 4 దిక్కులు దానం చేసేటండి. వాళ్ళన్నారట మాకెందుకయ్యా రియల్ ఎస్టేట్ వెంచర్లు మేము ఎక్కడేస్తాం, అక్కర్లేదు ఏదన్నా ఇచ్చి తీసుకున్నారు. ఒక్కొక్కడికి 40 లక్షల గోవులు ఇచ్చారట, 30 లక్షల బంగారు మాడలు ఇచ్చారటండి. వాళ్ళు ఏం చేశారు అవన్నీ అన్నారు. యాగం చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేశారు. ఒక్క ఆవును తీసుకోలేదు, ఒక్క బంగారు మాడ తీసుకోలేదు. అది గొప్పతనం. దానం చేయటం అందరికీ చేత కాదు, కొద్దిమందికే తెలుస్తుంది. యాగం అంతా అయిపోయింది. ప్రాజాపత్య పురుషుడు పాయసం ఇచ్చాడు. ఆ పాయసాన్ని దశరథుడు 3 రాణులకి సమానంగా పంచాడు. వాళ్ళు ఆ పాయసాన్ని భక్షణ చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11వ నెల కూడా వచ్చేసిందండి. ఇక్కడ ప్రసవం గాల. దశరథుడికి అనుమానం, గురువుగారు పుత్రకామేష్టి ఫలించలేదు, నెగిటివిటీ వచ్చింది, పిల్లలు పుట్టలేదు, ఇప్పుడేమన్నా గైనకాలజీ దగ్గరికి వెళదామా, స్కాన్కి వెళదామా అని అడిగాడు. తొందరపడవాకరా, ఆ లోపల ఉన్నవాడు 14 లోకాలకి కన్న తండ్రి. వాడు ఎప్పుడు బయటకు వస్తాడో అప్పుడే వస్తాడు. మనం అనవసర చర్యలు చేయకూడదు. ఇప్పుడు జ్యోతిష్యం ప్రతివాడు చెప్పేయడం మొదలుపెట్టాడు, వాస్తు ప్రతివాడు చెప్పేస్తున్నాడు. ఎవరైనా ఇంట్లోకి వస్తూ అక్కడ ఎందుకు వచ్చావు, అక్కడ బరువు ఉండకూడదు, తీసి వాడిని ఎత్తిన పెట్టాలి, అంతే లెక్క. ప్రతివాడు చెప్పడమే. వేదంలో షడంగాలలో జ్యోతిష్యం ఒకటి. వేదం చదువుకున్న వాడికి జ్యోతిష్యం తెలుస్తుంది. చాలా కష్టమైన శాస్త్రం అది, అలా చెప్పకూడదు. ఇప్పుడు అందరూ ముహూర్తాలు పెట్టు, మంచి ముహూర్తం, సూర్యుడి ఇంట్లో, చంద్రుడి ఇంట్లో, కుజుడి ఇంట్లో, బుధుడి ఇంట్లో, గురుడి ఇంట్లో, ఈవిడ ఆపరేషన్ థియేటర్లో. వెంటనే ఆ గైనకాలజిస్ట్ కోసేస్తుంది, వాడిని బయటికి తెస్తుంది. వాడు నార్మల్ బర్త్లో బయటికి రాలా, వాడు క్రియేటివ్ బర్త్లో వచ్చాడు.